చేయూత నిధుల విడుదల కోసం సీఎం జగన్ అనకాపల్లి వెళ్లిన సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ఆసక్తికర చర్చ జరిగింది. తన తలరాత జగనే రాస్తాడని అమర్నాథ్ అంటే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ హామీ ఇచ్చారు సీఎం జగన్. మరి ఇంతకీ ఆయనకు టికెట్ ఉన్నట్లా లేనట్ట? అందరి తలరాతలు భగవంతుడు రాస్తాడు, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచి మంత్రిగా కొనసాగుతున్న గుడివాడ అమర్నాథ్కి ఈసారి సీటు లేనట్టేనా? ఈ ఎన్నికల్లో అమర్నాథ్ పోటీ చేసే అవకాశాలు లేనట్టేనా అంటే లేదనే విషయమే దాదాపు కన్ఫర్మ్ అవుతోంది. జగన్ విశాఖ పర్యటనలో అందుకు తగ్గ సంకేతాలు కూడా వచ్చాయి. సర్వేలు సమీకరణాల ఆధారంగా అనకాపల్లి టికెట్ను ఈసారి భరత్కు కేటాయించారు. అమర్నాథ్కి అనకాపల్లి సీట్ ఇస్తారని ఒకానొక టైంలో ప్రచారం జరిగింది. కానీ అలాంటి అవకాశాలేమీ కనిపించడం లేదు. అయితే అమర్ మాత్రం ఒక్క సీటు కాదు, ఉమ్మడి జిల్లాలోని 15 సీట్ల బాధ్యత తనపై ఉందంటున్నారు. ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి, దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరి తలరాతలు భగవంతుడు రాస్తాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అమర్ సీట్ ఉంటుందా లేదా అనేది జగన్ క్లియర్ గా అయితే చెప్పలేదు. కానీ గుండెల్లో మాత్రం అమర్నాథ్ కి చోటు ఉంటుందంటున్నారు. మున్ముందు మంచి భవిష్యత్ అయితే ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. ఇద్దరు నాకు తమ్ముళ్లే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా. అమర్ని గుండెల్లో పెట్టుకుంటా అంటున్న జగన్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ఈ ఎన్నికలకు ఆయనకు పార్టీపరమైన బాధ్యతలే అప్పగిస్తారా? లేదంటే టీడీపీ జనసేన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని బట్టి అమర్ను అక్కడి నుంచి బరిలోకి దింపుతారా? అందుకే డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలతో సరిపెడతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.